కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే మనమైతే నిన్న సాయంత్రం అయితే స్ప్రే చేసాము. మోక్ష, రక్ష, ఐషు, మెగా మ్యాక్స్ అనేది 4 అయితే స్ప్రే చేసాము. ఆ 4 కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. మనమైతే ఎప్పుడు అయితే డ్రమ్ముకైతే ముందైతే కలుపుకోము. చిన్న బకెట్‌కైతే కలుపుకుంటాం. తర్వాత బిందెలో పోసుకొని అయితే మిక్స్ చేసుకొని కలుపుకుంటాం. ఎందుకని డ్రమ్ముకి కలపమంటే డ్రమ్ అంతా అయిపోతుంది. ఆ డ్రమ్ములో లాస్ట్‌కి మనకు కడగాలి డ్రమ్ మళ్ళీ అయిపోతుంటే అలాంటివి పెద్ద రిస్కు. చిన్న బకెట్ కడుక్కొనేకి పెద్ద డ్రమ్ కడుక్కొనేకి ప్యాంచి డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత మనకేమైనా వాటర్ అందుబాటులో కావాల్సిన అది ఎప్పుడు ముందు వాసన వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ డ్రమ్ అనేది కూడా దాన్ని అయితే యూటిలైజ్ చేయము మనము. ఓన్లీ బకెట్స్‌కి అయితే కలుపుకుంటాం. ఇంకైతే ఈ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు ఏ విధంగా రిజల్ట్ ఉందో. అలాగే ఈ వైవి, రక్ష, మోక్ష, ఆయుష్, మెగా మ్యాక్స్ అనేటివి 4 అన్నిటి కూడా ఏ విధంగా అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రక్ష అనేది మనందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా అయితే యూజ్ చేసాము. ఈ తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, అలాగే లీఫ్ మైనర్ కానీ ఏ విధంగా అయితే మనకు లీఫ్ మైనర్ కానీ అవి 3 డేస్కి అయితే లీఫ్ మైనర్ అనేది పామ్సార్ అనేది కలర్ నల్లగా అయితే అయిపోతుంది. అలాగే ఇది తెల్లదోమ, పచ్చదోమ కూడా కొట్టిన వెంటనే క్రింద అయితే పడిపోతుంది. అది కూడా చూసుకుందాం. వైవి రక్ష వల్ల లీఫ్ మైనరు, ట్రిప్స్, అలాగే దోమలు అనేటివి అయితే పోతాయి. ఇంకా ఆయుష్ దీంట్లో కంటెంట్ ఏముంటుంది అనేది అయితే చూద్దాం. దీంట్లో హుమికు, ఫల్వికు, సీవీడు, అలాగే ఆక్వా, అమినో అనేటివి అయితే ఉంటాయి. ఇది కూడా చెట్టు గ్రోత్కి మనము గ్రోత్ ప్రమోటర్ ఎలా యూజ్ చేస్తామో ఇది కూడా గ్రోత్ ప్రమోటర్. మనం డ్రిప్కి అయినా వదులుకోవచ్చు, స్ప్రేయింగ్కి అయినా చేసుకోవచ్చు. డ్రిప్కి అయితే 1 లీటర్ వదులుకోండి, స్ప్రేయింగ్కి అయితే 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఇంకా మ్యాక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మ్యాక్స్ మనం 5 కేజీలు తెచ్చుకుని బకెట్లు అయితే వదులుకుంటూ ఉంటాం. మనం స్ప్రేయింగ్ కూడా అయితే చేసుకోవాలి. ఎందుకంటే చెట్లకి 2 విధాలుగా అయితే మైక్రో న్యూట్రియన్స్ కావాలి. ఒకటి వేర్ల నుంచి కావాలి, 2 ఆకుల నుంచి కావాలి. వేర్ల నుంచి మనం డ్రిప్లో ఇస్తాం కాబట్టి సరిపోతుంది. ఆకుల నుంచి ఇప్పుడు సూర్యునికి కిరణజన్య సమీకరణ ఏ విధంగా అవసరం, ఎండ పడితే అవసరం, అది ఆకుల నుంచి తీసుకుంటుంది, వేర్ల నుంచి కాదు. చెట్టు పెరగాలంటే ఎండ పడాలి, పైనుంచి ఎండ పడితేనే చెట్టు పెరుగుతుంది. ఇది కూడా అంతే. ఈ విధంగా అయితే చేసుకుంటాం. మ్యాక్స్ వల్ల యూజెస్ కూడా అదే. ఎన్పికలతో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా అయితే చాలా ఇంపార్టెంట్ చెట్టుకి. మనకు అన్నం ఎంత ఎక్కువ ఉన్నా కూడా కూర ఎంత అవసరమో ఎన్పిక ఎన్ని ఇచ్చినా కూడా మైక్రో న్యూట్రియన్స్ కూడా అంతే అవసరం. అన్నం అంతా పెట్టుకున్నా తినలేము, కూర కావాలి. చెట్టుకు కూడా ఎన్పిక ఎన్ని ఇచ్చినా కూడా మైక్రో న్యూట్రియన్స్ అనేవి కావాలి. ఇంకైతే మోక్ష కొద్దాం. ఈ మోక్ష అయితే ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, నల్లి కానీ, గూడు పురుగు కానీ ఇలా అన్నిటిని అయితే స్మాష్ అనేది చేసేస్తుంది, చంపేస్తుంది. ఇమీడియట్గా అయితే కింద పడిపోయి అయితే చేస్తుంది. మనమైతే చూసుకోవచ్చు. లాస్ట్ టైం ఇంతకు ముందు పంటప్పుడు వీడియో అయితే చూసి పెట్టాను ఏ విధంగా. ఈ వీడియోలో కూడా అయితే ఇంకైతే అప్డేట్ ఇస్తాను. ముందు అయితే అవి అయితే పడ్డాయి. వన్స్ కలుపుకున్నాక మనము మొత్తం కలుపుకోవాలి బాగా పర్ఫెక్ట్గా. మనమైతే ఎన్ని డ్రమ్ములకి అయితే కొడతామో 200 లీటర్లు కొడతాము. 200 లీటర్లు కొట్టినప్పుడు మనం మిక్స్ చేసినది పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అలా బిందెకైతే వాటర్ పట్టుకుంటాం ఫుల్గా, ఆ బాటిల్ తక్కువగా. ఎందుకంటే ఆ బాటిల్ పోసి బిందె అనేది నిండిపోతుంది కాబట్టి కుండ అనేది. అలా ఫుల్గా అయితే పెట్టుకుని వాటర్ పోసుకొని తర్వాత ఆ బిందెతో పోసుకుంటే సరిపోతుంది. ఈ బకెట్ బిందె కడిగేది అయితే ఈజీగా అయిపోతుంది. డ్రమ్ము కడగాలంటే కడగలేము మనము. మళ్ళీ తర్వాత స్ప్రేయింగ్ అనేది మనం బ్యాటరీ పంపుతోనే స్ప్రే చేసుకుంటాం. చిన్న మొక్కలు కాబట్టి 10 రోజుల నుంచి 2 స్ప్రేయింగ్ అయితే బ్యాటరీ స్ప్రేతో అయితే చేసుకోవచ్చు. మీరు కూడా బ్యాటరీ స్ప్రే చేసుకోండి. ముందు అనేది ఫోర్స్గా పోదు, పర్ఫెక్ట్గా క్లీన్గా అయితే చెట్టు అంతా పడుతుంది. మామూలుగా మీరైతే పెట్రోల్ పంప్తో కొడితే ముందు అనేది ఎక్కువగా అయిపోతుంది. చిన్నగా నడుచుకుంటూ పోతే బ్యాటరీ పంప్తో స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మనకు అంత ఎక్కువ ఫోర్స్ కూడా అవసరం లేదు చెట్టుకి. ఇంకైతే మనమైతే చూసుకోవచ్చు. మన చెట్లో ఏడో ఒకతనైతే పచ్చదోమ ఉంది. అతనైతే అక్కడ స్ప్రే చేస్తున్నాడు. దోమ అయితే పచ్చదోమలు అయితే ఇక్కడ పడిపోయాయి. సేమ్ లైన్లోనే చూసుకోవచ్చు మీరు. వితిన్ ద 5 to 10 సెకండ్స్లోనైతే దోమలు కింద పడిపోతుంది. 1 or 2 minutesలో అయితే చచ్చిపోతుంది. ఎందుకంటే మనం కొట్టినప్పుడు పట్ట మీద కూడా అయితే ముందు అనేది పడుతుంది. పట్ట మీద కూడా పడినప్పుడు చెట్టు నుంచి కింద పడిన పట్ట మీద కూడా అయితే ముందు ఉంటుంది. ఆ మందులో కలిపి అయితే 100%గా వితిన్ ద 1 or 2 minutes అయితే చచ్చిపోతుంది. అది అయితే చచ్చిపోతుంది. చూసుకోవచ్చు. మనం చిన్నగా కొట్టినా కూడా ముందు అనేది బాగా అయితే పడుతుంది. స్పీడ్గా అయితే పోవద్దండి. చిన్నగా పోయినా కూడా సరిపోతుంది. బ్యాటరీ పంప్ యూజ్ చేసుకోండి. ముందు అనేది ఆదా అవుతుంది.
ఎందుకంటే మనకు వెయిట్ లెస్‌గా కూడా ఉంటుంది. మోసేదానికి కూడా అయితే కొంచెం కంఫర్ట్‌గా అయితే ఉంటుంది. పెద్ద పంపులతో పోలిస్తే ఈ స్పీడ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీకు అప్డేట్ ఇస్తాను. మనకు మోక్ష రక్ష కావాల్సిన వాళ్ళు కూడా స్క్రీన్ మీద నెంబర్‌కి అయితే కాల్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం కూడా అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.